అక్కినేని నాగార్జునకు అల్లరి అల్లుడు అన్న పేరుంది. కానీ ఇప్పుడు ఆయన అత్తగారు అదే అమల ఐరిష్ తల్లి కారణంగా అల్లుడంటే ఇలా ఉండాలి అన్న పేరు కూడా వస్తోంది. దీంతో ఇటు ఇద్దరు కొడుకులు తండ్రిగా మాత్రమే కాదు అత్తమెచ్చిన అల్లుడుగాను నాగ్ తన ఫ్యామిలీ లైఫ్ లో దూసుకెళ్తున్నారు. నాగార్జున అమల పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి అందరికీ తెలిసిందే. అమల నాగ్ను పెళ్లాడక ముందే హీరోయిన్. అంతకన్నా ముందు ఓ బెంగాలీ తండ్రి, ఐరిష్ తల్లికి కూతురు. బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ చేసిన అమల రుక్మిణి ఆరెండల్ దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. ఈ నాట్యమే ఆమెను సినిమాలకు దగ్గర చేసింది. టి రాజేందర్ సిస్టర్ కి అమలకు స్నేహం. ఎప్పుడూ ఈ ఇద్దరు కలిసి తిరిగేవాళ్లు. ఇది గుర్తించిన రాజేందర్ ఆమెను మైథిలి అండ్ కాదల్ అనే చిత్రంలో నటించాల్సిందిగా కోరారు. అందుకు అమల తన తల్లిని అడగాల్సిందే అన్నారు. అప్పుడు ఆమె ఒప్పుకోవడం వల్ల అమల అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరారు. తమిళంలో అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న అమల తెలుగులో చిన్నబాబుతో పరిచయం అయింది. ఈ పరిచయం నాగార్జునతో కలిసి ప్రేమకు దారితీసింది. తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో శివ, ప్రేమ యుద్ధం, దమ్మయ్య వంటి చిత్రాలొచ్చాయి. అమల తెలుగులో రాజా, విక్రమార్క లాంటి 1-6 చిత్రాల్లో నటించినా ఎక్కువగా యాక్ట్ చేసింది మాత్రం నాగార్జునతోనే. దీంతో వీళ్ల మధ్య ప్రేమ కాస్త పెళ్లికి తెరలేచింది. అప్పటి వరకు నాగార్జున లక్ష్మి దగ్గుబాటిని పెళ్లాడి నాగ చైతన్యను కన్నారు. అమల నాగార్జున ప్రేమ విషయం తెలిసిన లక్ష్మి విడాకులు తీసుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి కావడం, సిసింద్రి, అఖిల్ పుట్టడం చకచకా జరిగిపోయాయి. పెళ్లి తర్వాత సినిమాలను మానేసిన అమల బ్లూ క్రాస్ వైపు అడుగులు వేశారు. కుక్కల కోసం ఏర్పడ్డ ప్రత్యేక సంస్థగా దీన్ని తీర్చిదిద్ది ఎక్కువగా అటువైపే తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. తను సినిమా నటి, ఒక నటుడిగా నాగార్జున తలనొప్పులేంటో తెలుసు. దీంతో తన భర్తను అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంత పెద్ద కుటుంబానికి తగిన కోడలిగా అమల తనదంటూ ఒక ముద్ర వేయగలిగారు. నాగ చైతన్యకు మారు తల్లి అయినా ఎప్పుడూ ఆ యాంగిల్లో ఆమె వార్తలకెక్కలేదు. నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత అమల కుటుంబంలో మరింత వైరుధ్యం వచ్చింది. అమల ఎక్కడో బెంగాల్లో ఓ నేవీ ఆఫీసర్, ఐరిష్ మహిళకు పుట్టిన దేశ విదేశీ వనిత. అలాంటి కుటుంబంలోకి మరో పరాయి రాష్ట్రం మహిళ సమంత. ఇన్నేసి భిన్నత్వాలున్నా వాటిని చెక్కు చెదరనీయక నెట్టుకొస్తున్నారు అమల. ప్రస్తుతం అమల తీరని కోరిక ఏదైనా ఉందంటే అది అఖిల్ స్టార్ హీరోగా ఎదగడం. ఇప్పటి వరకు అఖిల్ కు ఒక మంచి హిట్ లేదు. ఆ హిట్ కాస్త పడితే ఆమె ఇక రిలాక్స్ అయిపోతారు. ఇప్పటికే అమల తన తల్లిని తన దగ్గరే ఉంచుకుంటున్నారు. ఎక్కడో ఐర్లాండ్ లో పుట్టి బెంగాలీ అయిన ముఖర్జీని పెళ్లాడి అమలకు జన్మనిచ్చినందుకు, నాగార్జున లాంటి అల్లుడు దొరికినందుకు అమల తల్లి ఎంతగానో సంతోషిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం కూడిన ఈ కుటుంబంలో తన కూతురు పడ్డందుకు ఎంతగానో ఆనందిస్తున్నారు. మరీ ముఖ్యంగా అత్తగారి నుంచి నాగార్జునకు ప్రశంసల జల్లు కురుస్తోంది. అమల ఇటీవల నటించిన చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ టైటిల్ కు తగ్గట్టే అమల తల్లి, భర్త, పిల్లలతో ఎంతో హాయిగా ఉంటున్నారు. ఆ ఒక్క అఖిల్ హిట్ కూడా కలిస్తే ఆమె రియల్ లైఫ్ లో కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది.